ఓం శ్రీ సుధీంద్రాయ నమః. శ్రీ సుధీంద్రామృతం భక్తుల అనుభవాలు. శ్రీ దాకోజు బాలాజీ, బెంగళూరు. వారి అనుభవాలు. 1980లో మేము భీమవరంలో ఉన్న సమయంలో శ్రీ సుధీంద్రబాబు గారి దర్శన భాగ్యం కలిగి వారితో సన్నిహితంగా మసలే భాగ్యము పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో వారి గురించి, వారు చేసే అద్భుతాల గురించి నాకు పూర్తిగా తెలియవు. వారికి నేను చేతులెత్తి నమస్కరించేవాడిని కాదు. ఇప్పుడు చాలామంది అనుభవాలను తెలుసుకున్న తర్వాత శ్రీ బాబు గారి గొప్పతనం గురించి, అప్పట్లో నా అజ్ఞానం గురించి తెలుసుకొని చాలా బాధపడుతుంటాను. అప్పటి నుండి బాబు గారితో నేను మసిలిన రోజులు, వారు ప్రదర్శించిన అనుభూతులు తలుచుకుంటే మనస్సుకు బాధ కలుగుతోంది. ఇంతటి మహానుభావునితో భుజం మీద చేయి వేసి వారు ప్రదర్శించిన అద్భుతాలు చూసిన నేను ఇప్పటి వారికంటే చాలా అదృష్టవంతుడిని ఇప్పుడు అనిపించవచ్చు. మనస్సు చాలా సంతోషంతో, ఆనందం కలుగుతోంది. శ్రీ బాబు గారి గురించి మాట్లాడుకుంటే శరీరము రోమాంచితమవుతోంది. వారు ఒక విజ్ఞాన భాండాగారం, ఒక నిధి. ప్రస్తుతం నేను 40 సంవత్సరాలుగా బెంగళూరులో స్థిరపడి ఉన్నాను. అంతకుముందు నేను 1975 నుండి 1979 వరకు ఢిల్లీలో ఉద్యోగరీత్యా ఉండడం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను వేదామృత స్పిరిచువల్ ఛానల్లో 3-4వ ఎపిసోడ్లు శ్రీ సుధీంద్రబాబు గారి గురించి వీడియో రూపంలో ప్రసంగాలు చూశాను. అప్పుడు అనిపించింది, లోగడ బాబు గారితో నా అనుభవాలు అందరికీ పంచుకోవాలని వేదామృత ఛానల్ వారిని సంప్రదించి వారి పర్మిషన్తో నా అనుభవాలను మీ ముందు వీడియో రూపంలో మీతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. మా తండ్రి గారి పేరు దాకోజు లక్ష్మాజీరావు. భీమవరంలో ఆటోమొబైల్ ఇంజనీర్గా ఉండేవారు. శ్రీ వెంకట్రాజు గారు అని ఆటోమొబైల్ రంగానికి చెందినవారు. మరికొందరు డాక్టర్లు కలిసి శ్రీ బాబు గారి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మా నాన్నగారికి బాబు గారితో ప్రత్యక్ష పరిచయం కారణంగా నాకు కూడా బాబు గారితో పరిచయం ఏర్పడింది. అది నా పూర్వజన్మ సుకృతంగా ఆనందపడ్డాను. నాకు చిన్నతనంలోనే, అనగా 22 సంవత్సరాల వయస్సులో ఉద్యోగం వచ్చి 60-70 మంది ఉద్యోగులపై మేనేజర్గా పనిచేయడం జరిగింది. ఆ సమయంలో పెద్ద పెద్ద రాజులు, విద్యావేత్తలు తరచూ బాబుగారి గురించి మా వర్క్షాప్కి రావడం జరిగేది. బాబుగారు అనర్గళంగా 5-6 గంటలు ఏదో ఒక అంశం గురించి చెబుతూనే ఉండేవారు. అక్కడికి వచ్చిన పెద్దలు వీక్షిస్తూనే ఉండేవారు. ఒక అంశం గురించి కాదు, అనేక అంశాల గురించి. ఉదాహరణకు ఇంజనీరింగ్, మెడిసిన్, రాజకీయాలు, ఆధ్యాత్మికత మొదలగునవి. నేను వర్క్షాప్లో ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉండేవాడిని. శ్రీ సుధీంద్రాయ గురవే నమః. మహాత్ములు సంకల్ప సిద్ధులు. ఒకరోజు వర్క్షాప్లో పనిచేసేవారందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. మా వాచ్మెన్ వచ్చే సమయంలో కుంభవృష్టి వర్షం పడుతోంది. ఆ సమయంలో బాబుగారు మా ఆఫీస్కి రావడం జరిగింది. వారు ఆ సమయంలో సిల్క్ లాల్చి పంచె కట్టుకొని ఉన్నారు. అంత వర్షంలో బాబుగారి శరీరంపై ఒక్క వర్షపు చినుకు పడలేదు. ఆశ్చర్యం! అది నాకు ప్రథమ అనుభవం. బాబుగారు కాఫీ అడిగారు, తెప్పించి ఇచ్చాను. అదే సమయంలో ఒక ట్రాక్టర్ డ్రైవరు ట్రాక్టర్ను తీసుకొని తడి బట్టలతో లోపలికి రావడం తటస్థించింది. లోపల కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతున్న బాబుగారిని చూచి ఆశ్చర్యచకితుడైనాడు. బాబుగారు అతనితో, కంగారు పడకు, ఆగు ఆగు అంటున్నారు. నాకేం అర్థం కాలేదు. అతని నోట మాట లేదు. అప్పుడు బాబుగారు, నాన్న, అతనికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు అన్నారు. వద్దని అతను ఆ పక్కనున్న షెడ్లోనికి వెళ్ళాడు. నేను వెళ్ళాను.
అతను తడబడుతూ నాతో ఇలా అన్నాడు, పాలకొల్లుకి వీరవాసరానికి మధ్యలో జంక్షన్లో వీధి దీపాల వెలుగులో బాబుగారు నించొని ఉన్నారు. పూర్తిగా తడిసి ముద్దయి ఉన్నారు. ఆ డ్రైవర్కి బాబుగారు ముందుగా తెలియటం మూలంగా అతను బాబుగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, భీమవరం షెడ్డు దగ్గరకు వెళుతున్నా, తమరు వస్తారా అని అడిగాడు. లేదు నాన్న, నువ్వు వెళ్ళిపో అన్నారని, నాకు 20 రూపాయల కట్ట ఇచ్చారని నాకు డబ్బు చూపించాడు. అక్కడి నుండి నేను ఎక్కడ ఆగకుండా నా ట్రాక్టర్ను ఏ వాహనము దాటి వెళ్లకుండా వేగంగా ఇక్కడికి వచ్చాను. నాకంటే ముందు బాబుగారు ఇంత వర్షంలో బట్టలు తడవకుండా వచ్చి ఇక్కడ కాఫీ తాగుతూ కనపడడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందని డ్రైవరు నాతో చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అందుకే మహాత్ములు సంకల్ప సిద్ధులని చెప్పడానికి ఈ సంఘటన ఒక తార్కాణం. దీన్ని బట్టి బాబుగారు సంకల్ప సిద్ధులని, మనోవేగంలో పయనించగలరని మనకు అర్థమవుతోంది. పూర్ణకుంభంతో శ్రీ సుధీంద్ర బాబు గారికి ఎదురు వచ్చిన మంత్రాలయం పీఠాధిపతి. ఒకసారి శ్రీ సుధీంద్ర బాబు గారు మా నాన్నగారు లక్ష్మాజీరావు గారితో కలిసి కారులో ప్రయాణిస్తూ విజయవాడ నుండి బయలుదేరి శ్రీశైలం వెళ్ళారు. అక్కడ నుండి కర్నూలు, అక్కడ నుండి ఎమ్మిగనూరు వచ్చారు. పని ముగించుకున్న తర్వాత ఇక్కడికి దగ్గరలో మంత్రాలయం అనే గ్రామంలో మఠం ఉంది. అక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ఉంటారు. వారి దర్శనం చేసుకుందాం అని చెప్పారు. అంతకుముందు మా నాన్నగారికి రాఘవేంద్ర స్వామి గురించి తెలియదు. మంత్రాలయం చేరుకున్న సమయానికి అక్కడ ఆ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసి ఉన్నది. అక్కడ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అది శ్రావణ భాద్రపద మాసాలు. పౌర్ణమి రోజు నుండి 7 రోజులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతమంతా కాలు మోప వీలు కానట్లున్నది. జన సందోహంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. అది చూచిన మా నాన్నగారు, బాబుగారు, ఇంతమంది జనంలో మనం ఎలా దర్శనం చేసుకుంటాము? లోపలికి వెళ్ళడము చాలా కష్టం కదా బాబుగారు అన్నారట. దానికి బదులుగా శ్రీ రాఘవేంద్ర స్వామికి మనపై దయ ఉంటే వారే మన దగ్గరికి వస్తారు, దర్శనం అదే జరుగుతుంది అన్నారట. వారు గుడి నుండి చాలా దూరంలో ఉన్నారు. అక్కడికి తివాచీలు పరుచుకొని ఆలయ పూజారులు, మఠాధిపతి మేళతాళాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి గర్భగుడికి తీసుకువెళ్లారు. గర్భగుడిలోనికి ఎవరికీ ప్రవేశం ఉండదు. అటువంటిది మా నాన్నగారికి బాబుగారి దయ వలన గంగాజలం స్వామికి సమర్పించే భాగ్యం దక్కింది. ఇది జీర్ణించుకోవడానికి మా నాన్నగారికి చాలా రోజులు పట్టింది. ఇది మా నాన్నగారి జీవితంలో దక్కిన ఏకైక అద్భుతం ఈ అవకాశం. శ్రీ సుధీంద్ర గురవే నమః. శ్రీ సుధీంద్ర బాబు గారి ప్రియమైన వస్తువుల దొంగతనం. మహాత్ముల సన్నిధానంలో మనం చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఎందుకంటే మనము కొత్త కదా, మహాత్ములకు ఏమి తెలుస్తుందిలే అనుకుంటారు. కానీ మనము మహాత్ముల చెంతకు చేరగానే మనని వారు వారి దివ్యశక్తితో స్కాన్ చేసి మనమేమిటో వారు చెప్పగల శక్తి వారికి ఉంటుంది అనడానికి ఇప్పుడు నేను చెప్పే ఉదాంతమే తార్కాణం. ఒకసారి శ్రీ సుధీంద్ర బాబు గారు చెన్నై నుంచో హైదరాబాద్ నుంచో చాలా పెద్ద ప్లిమత్ కారులో భీమవరంలోని వర్క్షాపుకు వచ్చారు. బాబుగారు ఒక్కరే వచ్చారు. ఆ సమయంలో షెడ్లో వర్కర్లు లేరు. కానీ గోపాలరాజు గారి ఒక పెద్ద మనిషి పనిచేయడంలో చాలా చాకచక్యం గల వ్యక్తి, ఖచ్చితమైన వ్యక్తి నాతో ఉన్నారు. ఆ సమయంలో కారు తాళాలను నాకు ఇచ్చి బాబుగారు వెళుతూ, కారు అడుగు భాగాన ఇనుపరాడ్డు విరిగినట్లుంది, వెల్డింగ్ చేయించాలి అన్నారు. బాబుగారు వెళ్ళిపోయారు. కారు లోపల మలేషియాలో తయారు కాబడిన
ఆంజనేయ స్వామి విగ్రహము చిన్నది ఉంది. కారుని వెల్డింగ్ సెక్షన్కి తీసుకువెళ్ళి అక్కడ పనిచేస్తున్న గోపాలరాజుకి అప్పగించగా గోపాలరాజు గారు కారు డోరు తీసి డిక్కీ తెరిచి చూశారు. కారు డిక్కీలోను కారు వెనుక సీటులోను చారం సిగరెట్ కార్టన్లు ఉన్నాయి. ఇంకా అవి మార్కెట్లోకి రాలేదు. బాబుగారు నేరుగా ఫ్యాక్టరీ నుండి తెచ్చుకున్నారని నాకు అర్థమైంది. గోపాలరాజు గారికి సిగరెట్టు అలవాటు మూలంగా వారు ఒక కార్టన్ చించి 3 పెట్టెలు తీసుకొని 2 ప్యాంటు జేబులోను ఒకటి తెరిచి ఒక సిగరెట్ వెలిగించి చొక్కా జేబులో పెట్టుకుంటూ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా తస్కరించాలని అనుకున్నారు. అది చూచిన నేను వారిని వారించి వారు చేసిన పని మంచిది కాదని హెచ్చరించాను. వారు నా మాట వినక ఇన్ని కార్టన్ల మధ్యలో ఈ చిన్న విషయము బాబుగారికి ఏమైనా తెలుస్తుందా అని నా మాటని పెడచెవిని పెట్టి వారడిగితే నేను సమాధానం చెప్తానులే అన్నారు. ఇది చిన్న విషయమైన వర్క్షాప్కి వచ్చి అడిగితే మనకు అవమానం కదా అన్నాను. ఎంత మహాత్ముడైనా ఈ చిన్న విషయం తెలుస్తుందా అడుగుతారా, నేను చెప్పుకుంటానంటూ నా మాటకు విలువేయలేదు. తాళాలు రాజుగారి వద్ద ఉండడంతో వారి దృష్టి అందమైన ఆంజనేయ స్వామి విగ్రహం పైబడి వారి చేయి ఆ విగ్రహాన్ని తీసి జేబులో పెట్టుకుంది. ఇదంతా జరిగిన తర్వాత బాబుగారు షెడ్డుకు వస్తున్నారు. కానీ ఈ విషయమై ప్రస్తావన తేలేదు. 9 నెలల తరువాత వేరొక కారులో షెడ్డుకు వచ్చి సిగరెట్ వెలిగించి నాతో ఇలా అన్నారు, నాన్న, కిందటిసారి పెద్ద కారులో మీ షెడ్డుకు వచ్చినప్పుడు ఎవడో వెధవ నా అంజిగాల్ని ఆంజనేయ స్వామి విగ్రహం గురించి నా సిగరెట్ పెట్లు 3 దొంగిలించి 2 ప్యాంటు జేబులో ఒక పెట్టెను తెరిచి ఒక సిగరెట్ కాల్చుకుంటూ ఆ పెట్టెను చొక్కా జేబులో పెట్టుకున్నాడు. వాడు ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు, వాడికి తెలుసు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో మా దగ్గర గోపాలరాజు గారు కూడా ఉన్నారు. వారి ముఖ కవలికలు మారిపోయాయి. ఈ సంఘటన జరిగి 50 సంవత్సరాలు అవుతోంది. అందుకే మనం మహాత్ముల చెంత చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. లేదంటే వారి ఆగ్రహానికి సమిధలు కావలసి వస్తుందని తెలియజేయడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. మచ్చు తునక కూడా. ఓం శ్రీ సుధీంద్ర గురవే నమః. శ్రీ సుధీంద్ర బాబు గారు కాశ్మీర్ పండితుగా మారుట. మహాత్ములు అనుగ్రహం ఉంటే ఎంతటి మూర్ఖుడైనా జీవితంలో మార్పు చెందవలసిందే. అందుకనే మహాత్ముల వీక్షణం, వాక్కు, స్పర్శ అద్భుతాలు చేస్తాయి. నేను ఒక మూర్ఖుణ్ణి. అప్పట్లో బాబుగారి లాంటి మహాత్ముల చెంత ఉండి వారికి ఎప్పుడూ నమస్కరించలేదు. పైగా ఆయనకి అంటే బాబుగారికి ఏం పని, ప్రతినిత్యము షెడ్డుకు వచ్చి అందరితో సంభాషిస్తుంటారు అనే మనస్తత్వం నాది. అటువంటి నాకు బాబుగారు చూపిన అద్భుతాలు ఎన్నో. అందులోని భాగమే ఈ అద్భుతం. ఇది మీతో పంచుకోవాలనే ఆనందమే ఈ చిత్రాన్ని మీకు విశదీకరించేలాగా చేస్తోంది. ఒకరోజు సాయంత్రము 7:30 గంటల ప్రాంతంలో వర్క్షాప్ వర్కర్లు అందరూ వెళ్ళిన తర్వాత వర్షం మొదలైంది. వెనక్కి వచ్చి వర్క్షాప్లో కూర్చున్నాను. అదే సమయంలో బాబుగారు అంత వర్షంలో నడుచుకుంటూ వర్క్షాపుకు వచ్చి ఆఫీస్ గదిలోకి వచ్చారు. ఆ సమయంలో నేను, బాబుగారు, నైట్ వాచ్మెన్ తప్ప ఎవరూ లేరు. అద్భుతం! బాబుగారి ఒంటి మీద ఒక్క చినుకు పడలేదు, తడిసినట్లు లేదు. నాన్న, కాఫీ త్రాగాలి, తెప్పించన్నారు. వాచ్మెన్ తేవడానికి బయటికి వెళ్ళాడు. అప్పుడు బాబుగారు, నీకు ఒక విషయం చూపెడతాను చూడు అని అక్కడ ఉన్న నా టేబుల్ సొరుగు లాగి కుందేలు బొమ్మ టోపీ తీసి తల మీద పెట్టుకొని, ఈరోజు నీకు కాశ్మీర్ పండిట్ ఎలా ఉంటారో
చూపిస్తాను చూడు అని అన్నారు. అంటూ 2 చేతులు దవడలకు రుద్దారు. అంతే 2-3 సెకన్లలో 95 సంవత్సరాల వృద్ధుడుగా రంగుమారి బంగారు ఛాయలో ముఖము మడతలతో కాశ్మీరు పండిట్లా మారిపోయారు. నేను చూసే నాటికి బాబుగారి వయస్సు 47 సంవత్సరాలు ఉండవచ్చు. అటువంటి బాబుగారు క్షణకాలంలో 95 సంవత్సరాల కాశ్మీర్ పండిట్గా మారిపోవడము ఎట్లా సాధ్యమో ఈనాటికి నాకు అంతుపట్టని ప్రశ్న, ఆశ్చర్యం కూడా. నేను బాబుగారితో 1970 నుండి 1980 వరకు గడిపిన కాలం నా జీవితంలో స్వర్ణయుగమని ఇప్పుడు అనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే నేను బాబుగారిని ఒక మహాత్మునిలా ఎప్పుడూ అనుకోలేదు. అయినా నా పూర్వజన్మ స్కృతం చేత నా తండ్రి గారు బాబుగారికి ఆంతరంగిక భక్తులు కావడం చేత బాబుగారి కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి నన్ను ధన్యుని చేశాయని, ఇప్పటికీ వారి దయ నాపై నా కుటుంబంపై ఉన్నాయని గర్వంగా చెబుతున్నాను. శ్రీ సుధీంద్ర గురవే నమః. బాంబు గురించి శ్రీ సుధీంద్ర బాబు గారి వివరణ. బాంబు వర్క్షాప్కి వచ్చుట. మహాత్ముల చెంత దేవతా స్వరూపాలు ఉంటాయట. వారిని గమనించడంలో మనము విఫలమవుతుంటాం. వారు ఎలా ఉంటారు, వారి మనుగడ ఏమిటి, ఎలా ఉంటుంది అన్నీ మనకు ప్రశ్నార్థకాలుగా ఉంటాయి. అందులో భాగంగానే ఈ బాంబు వృత్తాంతం. ఒకరోజు సాయంత్రము 6-7 గంటల మధ్య బాబుగారు మా వర్క్షాప్కి వచ్చారు. యథావిధిగా వీరు కాఫీ అడగడము, తెప్పించడము, వారు సేవించడము, తదుపరి సిగరెట్ వెలిగించడం జరిగింది. యథాప్రకారంగా బాబుగారు నాతో, నాన్న నీకు ఈరోజు ఒకరి గురించి చెప్తాను అన్నారు. కనీసం నేను చెప్పండి బాబుగారు అని కూడా అనలేదు. నాన్న, బాంబు అని ఒకడున్నాడు. వాడి ఛాతీ వెనకాల 3 దాక్కోవచ్చు. అతను 7 అడుగుల 2 అంగుళాలు ఉంటాడు. ముఖం మన 2 చేతులు కలిపినా చాలదు, చాలా పెద్దది. నెత్తి మీద వెంట్రుకలు అంగుళం మించి ఉండవు. అవి ఎక్కువగా పెరగవు, ఎప్పుడు అలాగే ఉంటాయి. ఖద్దరు బట్టలు, బనీనుకు జేబు ఉంటుంది. గోచి పంచె కట్టుకునేవాడు. నేను ముద్దుగా అంజిబాబు అని పిలుస్తాను. అతనితో ఒకసారి సర్కార్ ఎక్స్ప్రెస్లో భీమవరం నుండి బయలుదేరి చెన్నై వెళుతున్నాను. నేను బుక్ చేసిన టికెట్టు శివరావుపేట ప్రస్తుత టౌన్ స్టేషన్ నుండి చెన్నైకి. అక్కడ నేను బాంబు భోగిలోకి ఎక్కాము. 30 సంవత్సరాల వయసు గల కుర్రాడు నా సీటుకి ఎదురుగా కూర్చొని తన కాళ్ళు నా సీట్లో పెట్టాడు. బాంబు చూచి కాళ్ళు తీయమని అడిగాడు. పక్కన ఖాళీగా ఉంది, కూర్చోమన్నాడు. అప్పుడు ఆ బాంబు ఆ కుర్రాడి కాళ్ళ కింద భుజం మీద చేయి వేసి ఆకివీడు స్టేషన్ రాగానే ప్లాట్ఫారం మీద పడేశాడు. ఎవరో చైన్ లాగారు. స్టేషన్ మాస్టారు అందరూ వచ్చారు. అప్పుడు నేను వెళ్ళి ఆ కుర్రాడిని సముదాయించి బాంబుని శాంతపరిచాను. ఆ కుర్రాడు పెట్టి పట్టుకొని వెళ్ళిపోయాడు. అలా కాళ్ళు పెట్టడం తప్పు కదా, మీరు క్షమించినా నేను క్షమించిన బాబుగారు అని అన్నాడు. అట్లా రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారుజామున చెన్నై సెంట్రల్ స్టేషన్లో దిగాము. అక్కడ నుంచి ట్యాక్సీ స్టాండ్కి వచ్చి నిలబడ్డాము. కొందరు డ్రైవర్లు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. అందులో ఒకడు బాంబును చూచి తమిళంలో ఇలా అన్నాడు, రాక్షసుడిలా ఉన్నాడు, ఎంత తింటాడో అని నవ్వుతూ హేళనగా మాట్లాడాడు. వాళ్ళ కర్మ, బాంబుకి తమిళం వచ్చని వాళ్ళకి తెలియదు. అసలే కోపంగా ఉన్న బాంబు ఆ హేళన చేసిన వాడిని 2 చేతులతో పైకెత్తి 3 ట్యాక్సీల అవతలకు విసిరేశాడు. ఆమడ దూరంలో పడ్డాడు.
చుట్టుపక్కల డ్రైవర్లు పారిపోయారు. కొంత దూరం వెళ్ళి ట్యాక్సీ ఎక్కాము అని బాబుగారు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. కొంతకాలానికి ఆ బాంబు ఒకసారి మా వర్క్షాప్కి రావడం, వారి ఆకారం చూచి వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక నుంచోబెట్టి మాట్లాడాను. బాబుగారిని ఒకరున్నారు, వారు నన్ను బాంబు అంటారు. నా అసలు పేరు అంజిరాజు అని చెబుతూ బాబుగారు నాకంటే పెద్దవారని చెప్పారు. బాబుగారి వయస్సు లెక్కగట్టగల స్తోమత మనకు ఉందా? అసలు ఈ బాంబు ఎవరో, వారిని బాబుగారు అంజి అని ముద్దుగా పిలవడం ఏమిటో, బాబుగారు వీరి గురించి చెప్పిన కొంతకాలానికి బాంబు మా వర్క్షాప్కి రావడము, నన్ను పలకరించి నాతో మాట్లాడడము, బాబుగారి గురించి చెప్పడము అంతా కూడా నాకు చాలా ఆశ్చర్యాన్ని, వారు ఎవరని ఆలోచనలను కలుగజేయడము అంతా బాబుగారు నాతో అనునిత్యము మాట్లాడడానికేనని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ బాంబు ఎవరో కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి రూపమని నాకు అనిపించింది. శ్రీ సుధీంద్ర గురవే నమః. శ్రీ సుధీంద్ర బాబు గారిని పరీక్షించబోయిన దాకోజు కశ్యప్, బెంగుళూరు. ప్రశ్నలకు సమాధానం లభించిందా? వారి ప్రయత్నము సఫలీకృతమైందా? మహాత్ముల ఉనికి, వారి తల్లిదండ్రులు, పుట్టుకల గురించి చాలామంది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ విషయాలు ప్రకటితం అగుటకు చాలామంది యోగులు, సిద్ధులు అంగీకరించరు. అట్లానే శ్రీ సుధీంద్ర బాబు గారి జన్మ వృత్తాంతము, ఎక్కడి వారు, వారి వయస్సుల గురించి తెలుసుకున్నట్టుకు ప్రయత్నించిన వారికి బాబుగారు ఆ విషయాలు వెల్లడించడంలో చాలా జాగరూకతతో ఉండేవారు అనడానికి ఈ సంఘటన ఒక ఉదంతం. 1972 నుండి 1974 మధ్యకాలంలో నా అన్నగారు మరియు నేను శ్రీ బాబుగారిని దర్శించగోరి పాలమూరు వెళ్ళితిమి. మా అన్నగారి పేరు దాకోజు కాశ్యప్. వయస్సు సుమారు 24 సంవత్సరాలు. వారు బెంగుళూరులో ఉంటారు. పొలమూరులో శ్రీ బాబుగారు నరసింహరాజు గారి మండువా లోగిల్లో ఉండేవారు. వారింటికి నేను, మా అన్నగారు కశ్యప్ వెళ్ళాము. ఆ ఇంటి యజమాని మమ్ములను సాదరముగా, మర్యాదగా చూచుకొని ఒక గదిలో కూర్చోబెట్టారు. ఆ గదిలో తివాసి కొన్ని చాపలు ఉన్నాయి. అది బాబుగారు ఉండే గది. బాబుగారు పరుండే గది వేరుగా ఉన్నది. అంతకు పూర్వం బాబుగారు మా అన్నగారు బాబుగారిని చూడలేదు. 10 నిమిషాలు గడిచిన తర్వాత బాబుగారు మేమున్న గదిలోనికి వస్తూ, ఏం కశ్యప్, బాగున్నావా అని అడిగారు. మా అన్నగారు ఆశ్చర్యపోయారు. మా అన్నగారికి 5-6 భాషలు తెలుసు, మాట్లాడగలడు, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. బాబుగారేమో మఠం వేసి కూర్చున్నారు. ఇంతలో రాజుగారు పళ్ళెంలో తామరాకు వేసి ఇడ్లీలు, చట్నీ వేసి తీసుకొచ్చారు. బాబుగారు కుడి చేతి పక్క అల్మారా నుండి నెయ్యి సీసా తీశారు. అది పూర్తి పసుపు రంగుగా ఉంది. బాబుగారే స్వయంగా నెయ్యి ఇడ్లీలపై వేశారు. బాబుగారు ఇడ్లీలు అరగిస్తూ తినండని మాకు చెప్పారు. ఈ నెయ్యి ఎక్కడిదో తెలుసా అనగానే, కశ్యప్, చెప్పండి బాబుగారు అన్నారు. నేను ఇక్కడికి రాకముందు సిద్ధాపురం అనే గ్రామంలో ఉండేవాడిని. నేను ఒక చిన్న ఆశ్రమంలో దంతధావనము కొరకు వేప పుల్ల తీసుకునే సమయంలో ఒక హరిజనుడు ఒక దూడను భుజం మీద వేసుకుని వెళుతున్నాడు. దూడ మెడ ఊగుతోంది. అప్పుడు నేను ఆ కుర్రవాణ్ణి పిలిచాను. అప్పుడు అతడు, స్వామి, దూరంగా ఉండండి, దగ్గరకు రావద్దు, దూడ చచ్చిపోయింది అన్నాడు. ఈ చనిపోయిన దూడతో ఏమి చేస్తావన్నాను. చర్మం తీసి అమ్మేస్తానండి, నాకు 20 నుంచి 30 రూపాయలు వస్తాయని అన్నాడు. నేను 50 రూపాయలు ఇస్తాను, చచ్చిపోయిన దూడను అక్కడ వదిలేసి వెళ్ళు అన్నాను.
చచ్చిపోయిన దాన్ని తమరు ముట్టుకోకూడదన్నాడు. అవన్నీ నీకెందుకు అని 50 రూపాయలు ఇచ్చేశాను. తర్వాత నేను పాలమూరు వచ్చేశాను. ఆ దూడే ఆవు అయింది. పెద్దాపురంలో ఉంటోంది. అక్కడ నుండి ప్రతివారము హార్లిక్స్ సీసాలో నెయ్యి వస్తుందని చెప్పారు. నాకు మా అన్నయ్యకు ఆశ్చర్యం వేసింది. అసలు మా అన్న కాశ్యప్ వచ్చిన పనేమిటంటే బాబుగారి గురించి తెలుసుకోవాలని. బాబుగారు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, తల్లిదండ్రులు ఎవరు, మాతృభాష ఏమిటి వగైరాలు తెలుసుకోవాలని. తర్వాత కాశ్యప్ బాబుగారిని ప్రశ్నించిన తీరు తెలుసుకుందాం. కశ్యపుడు, బాబుగారు తమరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? బాబుగారు, నాన్న నేను ఇక్కడికి వచ్చి సుమారు 5 సంవత్సరాలు అవుతోంది. ఇంత క్రితం ఎక్కడ ఉండేవారండి? సిద్ధాపురం. అక్కడ ఎంతకాలం ఉన్నారండి? 25 సంవత్సరాలు. అంతకుముందు ఏర్పేడు, దానికి ముందు తిరుపతి, అంతకుముందు శ్రీశైలం. అంతకుముందు ఎక్కడున్నారండి? శ్రీశైలంలోనే 50 సంవత్సరాలు. నేను నివసించిన ప్రదేశాలు కోయంబత్తూరు, పాల్ఘాట్, తమిళనాడులోని అనేక ఊర్లు, కర్ణాటక, ద్రావణగిరి, శృంగేరి. 75 సంవత్సరాలు గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, అస్సాం, హిమాలయాలు, ఉత్తరప్రదేశ్. ఈ ప్రదేశాల్లో నివసించిన కాలంలో లెక్క పెడితే 1000 సంవత్సరాలు లెక్కకు వచ్చాయి. మా అన్న అడుగుతున్న ప్రతి ప్రశ్నకి బాబుగారు చాలా ఓపికగా సమాధానం ఇస్తున్నారు. బాబుగారికి తెలియదా ఆ వచ్చినవాడు ఎందుకు అడుగుతున్నాడో? ప్రతి ప్రశ్నకు బాబుగారు నవ్వుతూ సమాధానం చెప్పారు. బాబుగారు చెప్పే ప్రదేశాలు, అక్కడ నివసించిన సంవత్సరాలు పొంతన లేదు. అడిగి అడిగి మా అన్నయ్యకు ప్రశ్నించడానికి ప్రశ్నలు లేవు. చివరకు ప్రశ్నించలేని స్థితి వచ్చింది. బాబుగారు నవ్వుతూ కూర్చున్నారు. కొన్ని నిమిషాల తర్వాత మా అన్నగారు, బాబుగారండి మీ మాతృభాష ఏమిటండి అని అడిగాడు. మనస్సులో బాబుగారు ఏ ప్రాంతం వారో తెలుస్తుందని అనుకున్నాడు. నాన్న నా మాతృభాష సంస్కృతం అన్నారు. సంస్కృతము మాతృభాష అంటారేమిటి? నాకు అర్థం కాలేదన్నారు కశ్యప్. అప్పుడు బాబుగారు చిరునవ్వు నవ్వుతూ, నాన్న మేమందరము మాట్లాడుకునే భాష సంస్కృతం అన్నారు. ఒక ప్రదేశంలోని జనాభా అందరూ మాట్లాడుకునే భాషయే మాతృభాష అంటారు కదండి, మరి మీరు సంస్కృతము మాతృభాష అంటారేమిటండి అన్నాడు. నాన్న మేము మాట్లాడుకునే భాష సంస్కృతము. ఈ మధ్యకాలంలోని మిగిలిన భాషలన్నీ పుట్టాయి అన్నారు. ఈ మధ్యకాలము అంటే ఎన్ని వేల సంవత్సరాలు ఆలోచించండి. అది విన్న తర్వాత మా అన్నగారికి మాట రాలేదు. దీన్ని బట్టి మనమే తెలివైన వారం అనుకోవడము అవివేకం. మహాత్ములను పరీక్షించడమా? వారి ముందు, వారి జ్ఞానం ముందు మనమెంత? దానిని బట్టి బాబుగారు వయస్సు ఎంతో ఎవరూ కనిపెట్టలేరు. ఎక్కడి వారు, ఏ ప్రాంతం వారు బాబుగారి సమాధానాలను పరిశీలించి కనుగొనటము అసాధ్యం. ఆ తండ్రి సర్వాంతర్యామి. వారికి తెలియని ప్రాంతం కానీ, భాష కానీ, విషయ జ్ఞానం కానీ ఎవరికీ లేదు. ఏ అంశాన్నైనా అవలీలగా మాట్లాడగల సర్వసమర్థులు వారు. ఓం శ్రీ సుధీంద్ర గురవే నమః. ఓం శ్రీ సుధీంద్ర గురవే నమః. శ్రీ సుధీంద్ర బాబు గారి వైద్య పరిజ్ఞానం చూచిన డాక్టర్లకి మతిపోయింది. మహాత్ములకు తెలియని విషజ్ఞానము అంటూ లేదు. బాబుగారు అంటూ ఉండేవారు, ఏ చదువు చదివితే అన్ని చదువులు వస్తాయో ఆ చదువు చదవాలి నాన్న అనేవారు. అంటే ఈ ప్రపంచంలో గల ఏ విషయ పరిజ్ఞానమైనా మహాత్ములకు వెన్నతో పెట్టిన విద్య వంటిది. ఇంజనీరింగ్, వైద్య, రాజకీయం, రాజనీతి ఏదైనా వారికి
కరతలామలకం. మానవునికి మనమే గొప్పవారమని, మనకున్న తెలివితేటలు ఎవరికీ లేవని, అవన్నీ మనకే తెలుసనే అహంకారంలో ఉన్నవారికి ఈ అద్భుత సంఘటన కనువిప్పు కలిగిస్తుంది. ఇది 1970 సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన. రాధా విఠల్ ఇంజనీరింగ్ వర్క్షాప్, భీమవరం, ఓనరు వెంకటరాజు గారు. ఈ ఇంజనీర్ గారి తమ్ముడు అదే వర్క్షాపులో అన్ని సెక్షన్లు చూసుకుంటూ ఉండేవారు. వారు ఎండగండి రోడ్డులో రిపేరుకొచ్చిన కారులో ట్రయల్కని వెళ్ళాడు. ఆ మార్గంలో ఒకవైపు పంట పొలాలు, మరొక వైపు ఎనమదుర్రు డ్రైన్ ఉంటాయి. ఆ రోడ్డులో వెళుతుంటే గడ్డితో ఉన్న రెండేళ్ల బళ్ళు వరుసగా ఎదురెదురుగా రావడం జరిగింది. బండ్లకు కట్టిన ఎడ్లు బెదిరి కారుకి అడ్డు రావడం జరిగింది. అది వేసవకాలం మూలంగా కాలువ ఎండిపోయింది. మట్టి తవ్వి రోడ్డు పక్కన వేయడం జరిగింది. కారు పల్టీలు కొట్టి కాలువలో పడిపోయింది. అక్కడ పనిచేస్తున్న కూలీలు గబగబా కారు దగ్గరకు వచ్చి లాక్ అయిన డోరును అతి కష్టం మీద తీసి రాజుగారికి దెబ్బలేమి తగలని మెకానిక్ని బయటకు తీశారు. రాజుగారికి మాత్రము స్పృహ పోవడం జరిగింది. మాట లేదు. వారిని రోడ్డు మీదకు తీసుకొచ్చిన తర్వాత ఫోన్ సౌకర్యం లేని ఆ రోజుల్లో కొంతమంది వర్క్షాప్కి కబురు పంపడం జరిగింది. వార్త విని రాజుగారి అన్నగారు మరికొందరు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. కానీ అక్కడ సరైన సామాగ్రి లేని కారణంగా వారిని కాకినాడ తీసుకువెళ్ళమని సలహా ఇచ్చారు. కాకినాడ ఆసుపత్రి వారి సలహా మేరకు గుంటూరుకు తీసుకొచ్చారు. అక్కడ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అన్ని పరీక్షలు చేసి బతకడు తీసుకెళ్ళమని చెప్పారు. అప్పుడు వెంకటరాజు గారు బాబుగారిని స్మరించుకోవడం మొదలుపెట్టారు. బాబుగారు భీమవరం పరిసర ప్రాంతంలో లేరు. వెంకటరాజు గారు మనసా వాచ బాబుగారిని స్మరించుకుంటూ ఉండగా కొంత తడవు బాబుగారు కాషాయ వస్త్రాలతో అక్కడికి వచ్చారు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ సంఘటన నేను కూడా ప్రత్యక్షంగా చూచిన వాడనే. బాబుగారు పేషెంట్ను చూచి హాస్పిటల్ డైరెక్టర్తో మాట్లాడడానికి వెళ్ళగా, సాధువులు సన్యాసులు చెప్తే వినటానికి మేము లేము, ఎంతో అనుభవంతో చెప్తున్నాం, ఏం చేయాలో మాకు తెలుసు, అవునా ఇటువంటి వారితో మాట్లాడించి ఎంతో విలువైన మా సమయం వృధా చేయకండి అని వెంకటరాజు గారిని మందలించాడు డాక్టర్. అప్పుడు బాబుగారు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, ఇంతసేపు నువ్వు మాట్లాడిన మాటలు ఆ టైం నాకు ఇచ్చి ఉంటే నేనేంటో చెప్పేవాడిని అన్నారు. అప్పుడు డాక్టర్ గారు బాబుగారితో కోపంగా ఏం చెప్తారో చెప్పండి అన్నారు. అప్పుడు బాబుగారు డాక్టర్ గారి దగ్గర తెల్ల కాగితము పెన్ను తీసుకొని మెదడు బొమ్మ గీచి మెడికల్ పరిభాషలో డాక్టర్తో మాట్లాడడం జరిగింది. ఇదంతా కొద్ది క్షణాల్లో జరిగింది. అది చూసిన అంత పెద్ద డాక్టరు బాబుగారికి క్షమాపణ చెప్పి పాదాభివందనం చేశాడు. బాబుగారు చెప్పింది ఏమిటంటే, మెదడులో ఏ భాగంలో నెత్తురు గడ్డగట్టిందో అక్కడ ఆపరేషన్ చేసి గడ్డ తొలగిస్తే బతుకుతాడు, తర్వాత కోమాలో ఉంటాడో బయటకు వచ్చి స్పృహ వస్తుందో తర్వాత ఆలోచించుకోవచ్చు, పేషెంట్కి ప్రాణహాని ఉందని చెప్పారు. బాబుగారు చెప్పినట్లు ఆపరేషన్ చేయడం జరిగింది. నెల తర్వాత ఆయన భీమవరం తీసుకురావడం జరిగింది. కోమా నుండి బయటకు వచ్చినా అన్నీ మంచం మీదే. తర్వాత రాజుగారు 24 సంవత్సరాలు బతకడం జరిగింది. ఆ ఆపద సమయంలో బాబుగారు ఎక్కడి నుండి వచ్చారో, ఆ పని తర్వాత ఎటు వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు. అంతా మాయ అన్నట్లు అయింది. ఎక్కడి నుండో వచ్చి 2 రోజుల్లో చనిపోయే వ్యక్తిని
24 సంవత్సరాలు బ్రతికించిన మహానుభావులు ప్రేమమూర్తి శ్రీ సుధీంద్ర బాబు గారు. ఓం శ్రీ సుధీంద్ర గురవే నమః. శ్రీ సుధీంద్ర బాబు గారు వారి చేతికి ఉన్న వజ్రాలు పొదిగిన వాచి నాకు ఇచ్చుట, నేను తిరస్కరించుట. మహాత్ముల ప్రేమానురాగాలు అర్థం చేసుకోవడానికి అర్హత ఉండాలి. సిరి వస్తున్నప్పుడు కాలు అడ్డు పెట్టుకొనుట అనే చందాన మహాత్ములను అర్థం చేసుకోవడము చాలా కష్టం. వారి ప్రతి చర్య భక్తులకు ఏదో ఒక రకంగా ఉపకారం చేయాలనే ఉంటుంది. ఆ సమయంలో మనకు అహంకారం అడ్డుపడి మనము పొందాల్సిన దానికి ఆటంకం కలుగు చేస్తుంది. అదే నా పరిస్థితి. దానికి తార్కాణమే ఈ ఉదంతం. 1973 సంవత్సరంలో రాధా విఠల్ ఇంజనీరింగ్ వర్క్షాప్ వద్దకు బాబుగారు తరచూ వస్తున్న సమయంలో సాయంత్రం సమయంలోనే నాతో మాట్లాడుతుండేవారు. ఎప్పుడైనా ఇతర సమయాల్లో వచ్చినప్పుడు వారికి పరిచయస్తులకు కబురు పంపి రప్పించేవారు. బాబుగారు ఉన్న గదిలో తివాసీ వేసి బాబుగారికి ఆసనం వేసి ఉంచేవారు. బాబుగారు అక్కడ చేరుకున్న వారితో ఏదో ఒక విషయం మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు నేను వెల్డింగ్ డిపార్ట్మెంట్లో ఉండగా నాకు కబురు వచ్చి బాబుగారి వద్దకు వెళ్ళడం జరిగింది. అప్పుడు బాబుగారు వారి చేతికి ఉన్న వాచి నాకు చూపించి ఎలా ఉందని అడిగారు. బాబుగారు, బాగాలేదండి, నాకు నచ్చలేదు అన్నాను. ఆ వాచి నిండా బంగారము, వజ్రాలు, జ్యూయల్స్ ఉన్నాయి. అది విన్న మా బాస్ వెంకట్రాజు గారు అక్కడ ఉన్న బాబుగారి భక్తులకు కోపం వచ్చింది. ఏమనుకున్నావు, అది బాబుగారి చేతికి ఉన్న వాచి, బాగాలేదంటావేంటి, తలబిరుసా అని నన్ను మందలించారు. అతను తన అభిప్రాయం చెప్పాడు. సరే నాన్న, నువ్వు వెళ్ళు అన్నారు బాబుగారు. ఈ విషయాన్ని నేను పట్టించుకోలేదు. 5 రోజులు గడిచిన తర్వాత అక్కడ ఉన్న బాబుగారి భక్తుల్లో ఒక ఆయన లాయర్, ఆయన నాతో బాబుగారిచ్చిన వాచి ఎందుకు వద్దన్నావు అని అడిగారు. అప్పుడు నేను వాచి నాకివ్వలేదండి, ఎలా ఉందని అడిగారు, అంతే అన్నాను. దానిని బాబుగారు నాకిచ్చినా నాకు వద్దనే అనేవాడిని, అది నాకు నచ్చలేదు అన్నాను. అది ఎందుకు జరిగిందో నాకే అర్థం కాలేదు. మూర్ఖత్వంతో నేను ప్రవర్తించానా, లేక బాబుగారి పరీక్షలో నేను నెగ్గానా, నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా ఈరోజు బాబుగారి దయ వల్ల చాలా ఆనందంగా ఉన్నాను. అందుకు బాబుగారికి ధన్యవాదములు. ఓం శ్రీ సుధీంద్ర గురవే నమః. ఓం శ్రీ సుధీంద్ర గురవే నమః. ఇంజనీర్లకి అంతుపట్టని సమస్యను శ్రీ సుధీంద్ర బాబు గారే పరిష్కరించారు. మహాత్ములకు ఏమీ తెలియదు అనుకోవడం మన అవివేకం. దానిని మనం అస్సలు ఒప్పుకోం. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ప్రత్యక్షమైన నువ్వు భగవంతుడు అని నాకు గ్యారెంటీ ఏమిటి అని అడిగే దౌర్భాగ్యపు మనస్తత్వం మనది. మహాత్ములకు ఈ ప్రపంచంలో అన్ని విషయాలు వారికి వెన్నతో పెట్టిన విద్య లాంటివి. వారికి ఏమీ తెలియదు అనుకోవడము మనకు అవివేకం అనడానికి ఈ సంఘటన ఒక మచ్చు తునక. అసలు విషయంలోకి వెళదాం. 1972 సంవత్సరంలో శీతాకాలంలో బాబుగారు ఒక ఇంపోర్టెడ్ కారు తీసుకొచ్చారు. మా నాన్నగారు ఆటోమొబైల్ ఇంజనీరు, వెంకట్రాజు గారు ఎంఈ మెకానికల్. ఒకసారి మెకానిక్ కారు డ్రైవ్ చేస్తుండగా ముందు పక్క సీట్లో వెంకట్రాజు గారు, వెనక సీట్లో శ్రీ బాబు గారు, మా నాన్నగారు కూర్చున్నారు. కారు నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆగిపోయింది. డ్రైవర్ వెంటనే బాయినెట్ తీసి పరీక్షించాడు. వెంకట్రాజు గారు, మా నాన్నగారు కారు దిగి బాయినెట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేశారు. అదే సమయంలో వర్షపు చినుకులు పడుతున్నాయి. అప్పుడు బాబుగారు వారి ముగ్గురిని పిలిచి, నాన్న, ఇంజిన్లో సమస్య కాదు, క్రింద యూనివర్సల్ జాయింట్ క్లాటర్ విరిగిపోయింది. క్లాటర్ విరిగితే వెనుక చక్రాలు తిరగవు. వర్షం పడుతోంది, లోపలికి రండి, ఇంకో కారు తెప్పించండి అన్నారు.
వెంటనే కారు తెప్పించి ఆ కారుని వర్క్షాప్కు తెప్పించి బాబుగారు చెప్పిన రీతిలో చూస్తే యూనివర్సల్ జాయింట్ క్లాటర్ విరిగిపోవడం గమనించి బాబుగారి యొక్క మేధాశక్తికి నమస్కరించి వర్క్షాపులో ఉన్న వారందరము ఆశ్చర్యచకితులమయ్యాము. అది బాబుగారికి మోటార్ ఫీల్డ్లో ఉన్న అనుభవం. ఇదే కాదు, వారిని ఏ రంగంలోనైనా పరీక్షించాలంటే పరీక్షించే వారికి అర్థం కాని వేరొక విషయాన్ని వారికి చెప్పి ఆశ్చర్యపోయేవారు బాబుగారు. వారికి తెలియని విషయము ఈ భూప్రపంచంలో ఏమీ లేదు. అన్ని రంగాలలో వారు నిష్ణాతులు. ఈ సృష్టే వారైతే వారికి తెలియని అంశం ఎక్కడ ఉంటుంది? అది బాబుగారి గొప్పతనం. ఓం శ్రీ సుధీంద్ర గురవే నమః. 18 అడుగుల కింగ్ కోబ్రా గాల్లోకి లేచి బాబుగారిని ఆశీర్వదించింది. మహాత్ములకు ఈ జగత్తంతా లొంగి ఉంటుందని విన్నాం. ఎందుచేతనంటే వారు ఈ ప్రకృతిని ప్రేమించి గౌరవించినట్లు ఎవరూ చేయరు. అందుకే ప్రకృతి ఎప్పుడూ మహాత్ములకు వశమై ఉంటుంది. అందుకే శ్రీ బాబుగారి జీవితంలో అనేక సంఘటనలు, అందులోని మచ్చుతునక ఈ ఆసక్తికర సంఘటన. ఒకరోజు బాబుగారు వర్క్షాప్కు వచ్చారు. ఆ సమయానికి అందరు వర్కర్లు ఇంటికి వెళ్ళిపోయారు. మాటల సందర్భంలో, నాన్న నీకు తక్షకుని గురించి చెప్తాను విను అన్నారు. ఇటువంటి విషయాలు నాకే ఎందుకు చెప్పేవారో ఈనాటికి నాకు అర్థం కాని సమస్య. తక్షక సర్పము ఎంతుంటుందో తెలుసా నాన్న అన్నారు. సర్పము లేక పాములు మెలికలు తిరుగుతూ ప్రయాణం చేస్తుందని అనుకుంటారు. కానీ తక్షకుడు మాత్రము తిన్నగా ఎక్కడ మెలిక లేకుండా ప్రయాణం చేస్తాడు తెలుసా అన్నారు. దాని పొడవు 6 అంగుళాలు. అలా బాబుగారు చెప్తుంటే నా కళ్ళ ముందు తక్షక రూపం కనపడుతోంది. ఆ రోజు ఆ అనుభూతి నేను పొందాను. తక్షకుడు శ్వాస పీల్చి వదిలితే 6 గజాల దూరము తిన్నగా ప్రయాణిస్తుందని, తక్షకుడు వదిలిన శ్వాసని కదిపే శక్తి గాలికి కూడా లేదని, తక్షకుడు ఎంతవరకు ప్రయాణిస్తాడో అంతవరకు తిన్నగా ఈ పొగ ఉంటుందని, తక్షక పొగకే అంత శక్తి ఉంటే దాని విషానికి ఎంత శక్తి ఉంటుందో మనం ఊహించుకోలేం. గాలి పీల్చి వదిలితే ఆ పరిసరాలన్నీ భస్మం. అట్లానే కోబ్రాలు, నల్లత్రాచుల గురించి చెబుతూ కర్ణాటకలో ఎక్కువ ఎత్తైన కొండ ప్రదేశాలలో అగుంబేగం ప్రాంతంలో ఉండే త్రాచుల్ని కింగ్ కోబ్రా అంటారు. ఇది 16-17 అడుగుల పొడవు ఉంటాయి. ప్రపంచంలోని కింగ్ కోబ్రాలకు ప్రసిద్ధి గాంచిన రాష్ట్రము కర్ణాటక. బాబుగారు శ్రీశైలం అడవుల్లో తిరుగుతున్నప్పుడు 18 అడుగుల కింగ్ కోబ్రా బాబుగారికి ఎదురుగా వచ్చింది. ఆ సమయంలో బాబుగారు ఉన్న ప్రాంతం ఇరువైపులా లోయలు, ఎటూ వెళ్ళడానికి వీలు లేదు. వెనక్కి వెళితే అది నన్ను కాటు వేస్తుంది. ఆలోచించి 1 అడుగు ముందుకు వేస్తే అది కూడా ముందుకు రావడం జరిగింది. బాబుగారికి కింగ్ కోబ్రాకి మధ్య దూరము 50 అడుగులు ఉంటుంది. బాబుగారు ముందుకు వెళ్ళడం, అది కూడా ముందుకు రావడం, వీరి మధ్య దూరము 5 అడుగులకు వచ్చింది. 3 అడుగుల దూరం వచ్చేసరికి అది లేవడం జరిగింది. 1 అడుగు తోక భాగం భూమి మీద ఉంచి పైకి గాలిలోకి 17 అడుగులు లేచింది. పెద్ద పడగ నన్ను తల మీద కాటేసినట్లే నా పని అయిపోయిందనుకునే సమయానికి అది దాని పడగతో నా తల మీద ఆశీర్వదించి వెనక్కి తిరిగి అదృశ్యమైపోయింది అని చెప్పారు. ఆ సమయంలో బాబుగారు చెప్పే రీతి విన్న నాకు కింగ్ కోబ్రా నా ముందు ఉన్నట్లు అనుభూతి చెందాను. శ్రీ సుధీంద్ర గురవే నమః. ఓం
శ్రీ సుధీంద్రాయ నమః. ఈ పుణ్య దంపతులు 7 జన్మల నుంచి కలిసే ఉంటున్నారు. మా తండ్రి గారు దాకోజు లక్ష్మాజీరావు గారు నాకు వివాహం చేయ నిశ్చయించి బాబుగారి దగ్గరకు నాది మరియు నా భార్య జాతకాలు తీసుకువెళ్ళారు. అప్పుడు బాబుగారు వారిది 7 జన్మల అనుబంధం, ఇప్పటికీ 6 జన్మలు అయిపోయాయి, 7వ జన్మ జరుగుతోంది, జాతకాలు చూడనక్కర్లేదు, దేదీప్యమానంగా వివాహం చేయన్నారు. బాబుగారు సత్యనారాయణ వ్రతానికి వచ్చారు. బయట ఆవరణలో వేప చెట్టు, మామిడి చెట్లు ఉన్నాయి. అక్కడ కూర్చున్నారు. నాకు ప్యాంటు షర్టు, నా భార్యకి ఒక పట్టు చీర ఇవ్వడం జరిగింది. ఓం శ్రీ సుధీంద్ర గురవే నమః. ఓం శ్రీ సుధీంద్రాయ నమః. బాలాజీ గారి భార్య పద్మగారి అనుభవం. నేను నడవలేని పరిస్థితిలో బాబుగారి ఆశ్రమానికి వెళ్ళాను. ఆశ్రమం లోపలికి వెళ్ళి ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకుని పైన ఉన్న దేవాలయంలోనికి ప్రవేశించి చూడగానే బాబుగారి విగ్రహము, దాని ముందు శివలింగము ఉన్నాయి. పూజారి గారు మా గోత్రనామాలతో అర్చన చేశారు. అప్పుడు నేను మా వివాహానికి బాబుగారి కారణమని చెప్పాను. అప్పుడు పూజారి గారు మా వారికి ప్యాంటు షర్టు, నాకు పట్టు చీర ఇచ్చారు. ఆశ్చర్యం, 50 సంవత్సరాల క్రితం నాకు వివాహంలో పెట్టిన చీర, ఇప్పుడు పూజారి గారు ఇచ్చిన చీర రెండు ఒక్కటే. ఈ విధంగా బాబుగారు మా దంపతులిద్దరిని ఆశీర్వదించి నూతన వస్త్రాలు పెట్టి మమ్మల్ని ఆశీర్వదించి పంపారు. వారి ఆప్యాయత, అనురాగాలకు వెలకట్టలేము. బాబుగారు మానవ శరీరంలో లేకపోయినా వారు సూక్ష్మదేహంతో విశ్వమంతా వ్యాపించి ఉన్నారు అనడానికి మాకు బాబుగారు ప్రసాదించిన దర్శనము, ఆశీర్వాదాలే నిదర్శనం. ఓం శ్రీ సుధీంద్ర గురవే నమః.